నెల్లూరు ఆర్ఎన్ఆర్ కాలేజీలో జూనియర్ ఇంటర్ చదువుతున్న హేమశ్రీ మృతికి ఆ కాలేజీ యాజమాన్యం, సిబ్బందే కారణమని మృతురాలి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు వారు అన్నమయ్య సర్కిల్, ఇస్కాన్ సిటీ సమీపంలోని ఆ కాలేజీ వద్ద ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వీరికి మద్దతుగా ఏబీవీపీ, డీవైఎఫ్ఐ, ఇతర విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులు కూడా ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో వారు మీడియాతో మాట్లాడారు. కళాశాల యాజమాన్యం, సిబ్బందిపై పలు ఆరోపణలు చేశారు. పట్టును పెట్టుకునేసినారు, నా బిడ్డని చంపేసినారు, కాలేజ్ యాజమాన్యం చంపేసినారు, పోలీసులు రంపిస్తామంటున్నారు. అయినా వాళ్ళు యాజమాన్యాన్ని మట్టు ఇంకా రంపిలేదు. యాజమాన్యం వచ్చి మాకే బదులు చెప్పలేదు. మాకు సీరియస్గా ఉన్నదని చెప్పారు. మేము వచ్చే లోపల హాస్పిటల్లో ఎత్తుకొని చేర్చేస్తున్నారు. ఇక్కడ చనిపోయింది, ఇక్కడనే చనిపోయింది. డాక్టర్ ఏమంటున్నాడంటే ఆల్రెడీ చనిపోయిందని చెప్తున్నారు సారు. అయ్యో, నా బిడ్డని చంపేసినారు సారు. మాట్లాడింది బాగున్నాను డాడీ అని చెప్పింది. ఆ తర్వాత రమ్మనింది, నేను బయలుదేరి వస్తా ఉన్నాను సారు. ఈ లోపల ఇలా మళ్ళా అర్ధ గంటకంతా ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు. నేను బయలుదేరి వస్తున్నాను, నేను రావాలంటే 4 అవర్లు పడుతుంది. సత్యవేడి నుంచి రావాలి, 4 అవర్లు పడుతుంది. నేను బయలుదేరి వస్తున్నాను. వచ్చే లోపల మళ్ళీ 9 గంటల పైన ఫోన్ చేసి మీ పాపకి సీరియస్ అన్నారు. మేడం మేము వస్తున్నాం మేడం అని చెప్పి, ఆ తర్వాత నేను కాల్ చేస్తాను, ఎవరు లిఫ్ట్ చేయాల. ప్రిన్సిపాల్ నుంచి అందరికీ, కరస్పాండెంట్ నుంచి అందరికీ ఫోన్ చేస్తాను, ఎవరు రాలే. యాజమాన్యం పోలీసుల్లో వచ్చున్నారు, సిఐ వచ్చున్నారు, ఎవరు యాజమాన్యం ఎవరు రాలా. మాకు ఏమి ఎలా జరిగింది ఏంది అనేది కానీ మాకు చంపేసి బాత్రూమ్ హైట్ ఇంత ఉన్నది, దీంట్లో నుంచి అలా చనిపోతుంది. చున్నీ ముడేస్తున్నారు, బాత్రూమ్ గ్రిల్స్కి చున్నీ ఉన్నది, ముడేస్తున్నారు. సీరియస్గా ఉన్నదని చెప్పారు, అంతే. మాకేమి ఇలా చనిపోయిందని కూడా చెప్పలేదు, ఏ ఇన్ఫార్మ్ చేయలేదు. మేము మళ్ళీ ఫోన్ చేస్తాం, వచ్చేటప్పుడు రన్నింగ్లో ఫోన్ చేస్తూనే ఉంటాడు, ఎవరు లిఫ్ట్ చేయాల. ప్రిన్సిపాల్ నుంచి, కరస్పాండెంట్ నుంచి, వార్డెన్ నుంచి ఎవరు లిఫ్ట్ చేయాల. నా బిడ్డని చంపేశారు, అది మట్టం కన్ఫర్మ్. నా బిడ్డని చంపేశారు. మా బిడ్డ అంత పిరికి మనిషి కాదు, 10th టాపరు సత్యవేడు మండలంలో. అలాంటి వాళ్ళు వచ్చి 10 సార్లు వచ్చి తిరిగి చేర్చుకున్నారు. పోయిన నెలదా చేర్పించాను, 1 నెల దావుతున్నది సార్, 1 నెల దావుతున్నది. అన్యాయంగా పట్టును పెట్టుకునేనారు సార్ కాలేజ్. రాత్రి 9:30కి ఫోన్ చేసి ఏడ్చింది సారు. ఆ నంబర్ కూడా దాంట్లో ఉంది సారు. ఎవరి నంబర్ అంటే మేడం నంబర్ అనింది, ఒకసారి సార్ నంబర్ అనింది. ఏ నాయన అంటే ఏం చెప్పరా, మీరు రండి అమ్మా, మీరు రండి అని చెప్పింది. నాది సరే అనేసి తెల్లారితో ఫోన్ చేసి, తెల్లారితో అమ్మాయి 8 గంటలకు ఫోన్ చేసింది సారు. ఫోన్ చేసి ఏడ వస్తున్నారు అంటే, నైనా వస్తావునైనా, చెల్లి తమ్ముడు ఇంటికి అన్నారు కదా, వాళ్ళు సమాధానం చెప్పేసి బయలుదేరి వస్తావునైనా, నువ్వు భయపడబాకనైనా, వస్తావునైనా, వస్తామని చెప్పినాను సారు. చెప్పినాము, మాట్లాడింది. ఏమైనా తిన్నామంటే తినలేదు మా, ఇంకా తినలేదు, నాకు భయంగా ఉండదండి. ఏమైనా జరిగిందంటే ఏమీ చెప్పలేదు సారు. మీరు రండి, మీరు పర్సనల్గా మాట్లాడాలా, పర్సనల్గా మాట్లాడాలి. సరేనైనా మేము వస్తామని చెప్పినా. వాళ్ళు వాడని మేడం కూడా మాట్లాడింది సారు. ఏం మేడం అంటే, అయ్యంతా ఏం భయపడలేదు, అన్ని చదువుకోవడానికి అన్ని ఫెసిలిటీ ఉన్నాయి మేడం, ఆ అమ్మాయి ఏం లేదు, ప్రాబ్లం ఏం లేదు, బాగానే ఉంది మేడం, బాగానే ఉంది అని ఆమె కూడా మాట్లాడింది. బాగుందని చెప్పి మేము చూసుకుంటాం, మీరు రావాల్సిన అవసరం కూడా లేదు మేడం, మేము చూసుకుంటాం మేడం, మేము కాలేజ్ మేడంతో మాట్లాడతాము, మెయిన్స్ 1లో ఉంది, మెయిన్స్ 2లోకి మేము జాయిన్ చేస్తాం, అమ్మాయికి ఇబ్బందిగా ఉంటే మేము జాయిన్ చేసి మాట్లాడతాము అనింది. మేడం మీరు రావాలంటే, మేము జాయిన్ చేయము, మీరే వచ్చి మాట్లాడుతుందా మేడం ఒప్పుకుంటుంది. మళ్ళీ మాట మార్చి మాట్లాడినారు వాళ్ళు. ఏంది మేడం అంటే, మీరు రాబోలేదు మేడం అనింది. లేదు మేడం, ఒకసారి మేము చూసుకొని పోతాంలే మేడం అని చెప్పంటే, లేదులే మేము చూసుకుంటాలే అంటే, సరే అట్లా చూసుకోండి మేడం, ధైర్యంగా బిడ్డ ధైర్యం చెప్పండి మేడం అంటే, ఏం లేదు బాగున్నది మేడం అని చెప్పింది అనింది. 9 గంటలకంతా క్రిటికల్ అని చెప్పి ఫోన్ చేసినారు. అమ్మాయి చనిపోయింది కదా, ఇప్పుడు పగడాల హేమశ్రీ చనిపోయిన అమ్మాయి సత్యవేడు మండలం, రాసపాలెం గ్రామం, తిరుపతి డిస్టిక్ అండి. సో మేము తను కాలేజ్ టాపర్, స్కూల్ టాపర్ సత్యవేడులో. సో ఇక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీలో వాళ్ళే వచ్చి రిక్వెస్ట్ చేసుకున్నారు, పంపించండి కాలేజ్కి అని చెప్పి. పంపించడం జరిగింది. క్లాసెస్ జాయిన్ చేసాము. వచ్చిన 10 days నుంచే తను స్టార్ట్ చేసింది, చెప్పింది ఇట్లా ఏం అర్థం కావడం లేదు, కొంచెం వాళ్ళు మనం అడుగుతున్నా పట్టించుకోవడం లేదు, లైక్ కైండ్ ఆఫ్ ఏ టార్చర్ అన్నట్టు చెప్పింది. బట్ మేము నచ్చజెప్పాము, అంటే ఇప్పుడే కొత్త కదండి, తెలియదు అన్నట్టు నచ్చజెప్పాము తనకి. సో నచ్చజెప్పినాము, సరే అని చెప్పేసి తనంతా ఓకే చెప్పింది, బాగానే ఉన్నింది. మార్నింగ్ ఇవాళ 8:30 కాల్ చేసి మాకు మాట్లాడింది, బాగానే మాట్లాడింది, అంతా జరిగింది. పక్కన హాస్టల్ వార్డన్ ఉంది, మాట్లాడేసి తర్వాత ఏం జరిగింది, మాకు 10 o'clockకి 9:30 కాల్ చేస్తున్నారు, ఫోన్ చేసి మీ అమ్మాయికి సీరియస్గా ఉంది, మీరు హాస్పిటల్కి రండి అన్నారు. ఓకే అండి, ఫైన్. హాస్పిటల్కి రావాలి, ఏ హాస్పిటల్కి రావాలి, ఏం జరిగింది అనేది చెప్పలేదు.
సో నేను ఏం చేయాలో అర్థం కాకుండా నా ఫ్రెండ్ తినని పిలిచి ఎక్కడ ఆర్ఎన్ఆర్ కాలేజీలో ఇలా జరిగింది వెళ్ళని చెప్తే ఇతను పిల్లల్ని తీసుకొని వచ్చి ఒక్కో హాస్పిటల్కి వెళ్ళి విచారించి చూడగా ఎన్ఎల్ హాస్పిటల్లో బాడీని ఇచ్చేసి వెళ్ళిపోయినారండి. మేము వస్తే నేను తర్వాత కాల్ చేస్తాను వాళ్ళందరికీ స్విచ్ ఆఫ్ అండి, అందరూ స్విచ్ ఆఫ్ అండి మేనేజ్మెంట్. నేను ఇక్కడికి వచ్చాము, ఎవరు లేదండి. మేము ఎవరిని అడగాలి? మేము పక్క జిల్లా అయినా సరే నెల్లూరు జిల్లాకి పంపించి చదువులు బాగుంటాయని లక్షల ఫీజులు పోసి ఆడబిడ్డని పంపిస్తే ఆడబిడ్డని శవం చేసి మా చేతికి ఇచ్చినారండి. చేతికి కూడా ఇవ్వలేదండి, ఒక అనాథ శవంలాగా పడేసి వెళ్ళిపోయినారు. ఇప్పుడు దీనికి మాకు న్యాయం ఎవరు చేస్తారు సార్? జిల్లా అధికారులు దీనికి న్యాయం చేయాలి. మంత్రి గారు దీన్ని మీరు సమీక్షించి ఆర్ఎన్ఆర్ కాలేజ్ యాజమాన్యం ఇప్పటివరకు మాకు రెస్పాండ్ అవ్వలేదు సార్. మేనేజ్మెంట్ ఎక్కడ ఉంది సార్? ఇంకో ఆడబిడ్డకి పోలీసు వాళ్ళు ఉన్నారు. ఇంకో ఆడబిడ్డకి ఓకే పోలీసెస్ వచ్చారు, వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేస్తున్నారు, కాదని చెప్పట్లేదు. బట్ ఇన్ మీన్ టైమ్ దే ఆర్ ఆల్సో యూజింగ్ సమ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. దిస్ ఇస్ నాట్ వీఆర్ యాక్సెప్టింగ్. ఓకే, సో యాక్సెప్ట్ చేయడానికి లేదు. వీళ్ళు కాలేజీలో ఇంటికి ఫోన్ చేసి మీ అమ్మాయిని హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాను, హాస్టల్ వార్డెన్ కాడ నుండి ప్రిన్సిపల్ కరస్పాండెంట్ అందరూ ఫోన్లు స్విచ్ ఆఫ్ చేశారు. ఎవరి దగ్గర ఫోన్ లేదు. నేను వచ్చి నా పిల్లకాయలు మా తమ్ముళ్ళు తీసుకొని ప్రతి నెల్లూరులో ఉన్న ప్రతి హాస్పిటల్, సింహపురి, మెడికోర్ ప్రతి హాస్పిటల్లో దిగి కిమ్స్ అన్నికి పోయి అడిగితే ఎవరు చెప్పలే. ఏడకి వచ్చి అమ్మ పలానా ఆర్ఎన్ఆర్ కాలేజ్ ఎవరు వచ్చి అడ్మిట్ అయినారంటే డ్యూటీలో ఉన్న డాక్టర్ నాకు ఆ ఫోటో చూపించి అమ్మాయి సార్ హ్యాంగ్ అయ్యి ఉంది, నాకు ఘాట్లేదు, బాడీ తీసుకోకముందే చనిపోయింది. బాడీ తీసుకురాకముందే వాళ్ళు సర్టిఫికేట్ అంటే అమ్మాయి ఆల్రెడీ చనిపోయింది. చనిపోయిన అమ్మాయి వాళ్ళు డాక్టరు ఎవరైతే డ్యూటీలో ఉన్న డాక్టరు వచ్చిన వార్డెన్ అడిగారు వాళ్ళ పేరెంట్స్ డీటెయిల్స్ ఇవ్వండి మేము ఇన్ఫామ్ చేయాలంటే వాళ్ళకు కూడా ఇవ్వకుండా వాళ్ళ నుంచి ఎస్కేప్ అయిపోయారు. తర్వాత మేము అడిగి కనుక్కొని వీళ్ళకి ఫోన్ చేసి ఇక్కడికి వస్తే అప్పుడు దాకా అందరూ ఉన్నారు. వితిన్ ఫ్యాషన్ ఆఫ్ అరగంటలో మొత్తం అందరినీ ఖాళీ చేశారు. మేము అందరం వచ్చి వచ్చి పొట్టొచ్చాను. ఇక్కడికి వస్తే సిఐ గారు డిఎస్పీ గారు ఎవరో వచ్చారు. మేము వచ్చాయా మేము పాపను చూడాలి, మేము పైకి వెళ్తామంటే తాగుపోతున్నా కొడకల్లారా గుద్ద పగిలిపోద్ది. మా బిడ్డ మేము బాంగు కొట్టుకున్నాం సార్, మేము బాంగు కొట్టుకొని మా ఆవేదన మేము వ్యక్తపరుచుంటే మా మీదకి వస్తున్నారు. మేము ఏం చేయాలి? మేము ఎవరికి చెప్పుకోవాలి? వాళ్ళు ఇంకోటి కూడా మళ్ళీ చేస్తారు సార్, పాపకు ప్రెషర్ ఎక్కువ అయిపోయింది, మీరు పాప చదవలేకుండా ఆత్మహత్య చేసుకున్నారు. బట్ అలా కాదు సార్, మాట్లాడినప్పుడు క్లియర్ గా చెప్పింది ఆ పాపకి స్టడీ వైజ్ షీఈస్ ఎ టాపర్. She's a topper with 560 marks. She passed out from the Satyavedu school. Okay. So చదవలేని పాప అయితే అలా చెప్పదు. వీళ్ళు ఎంత టార్చర్ ఇవ్వకపోతే సరే సార్. ఇంకో విషయము, సండే కదా ఈరోజు, అందరూ రూమ్ లోనే కదా ఉంటారు, ఎలా తను ఆత్మహత్య చేసేసుకుంటారు? ఉండేది హాస్టల్లో. రూమ్ లో 8 మంది ఉంటారంట సార్, 8 మంది ఉంటారంట. రూకి లాక్ కూడా ఉండదంట. శనివారం పూట, సోమవారం నుంచి శనివారం పూట అంటే అందరూ క్లాసులకు పోయింటారు, ఎవరు ఉండదు, ఒక పాపే చేసుకోవచ్చు అనుకోవచ్చు. ఈ రోజు ఆదివారం స్టడీ అవర్లు కూడా ఏం లేవు, అందరూ రూమ్లోనే ఉంటారు. ఆ అమ్మాయి ఒకటే మా అనుమానం, అమ్మాయిని చంపేశారు. కాలేజ్ యాజమాన్యం ఆర్ఎన్ఆర్ కాలేజీలో చంపేశారు. మాకు న్యాయం జరగాల. న్యాయం జరిగేదాకా మేము ఉంటాం, మేము దీక్ష చేసుకుంటాం. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ మన నెల్లూరులో అత్యంత అనుభవజ్ఞులైన వైద్య నిపుణుల ఆధ్వర్యంలో అన్ని రకాల క్యాన్సర్ వైద్య సేవలు. అధునాతన పెట్ సిటీ స్కాన్ ద్వారా 5 నిమిషాల్లో క్యాన్సర్ నిర్ధారణ మరియు చికిత్స అందిస్తోంది. దక్షిణ భారతదేశపు మొట్టమొదటి హాల్సియన్ రేడియేషన్ థెరపీ మెషిన్ మరియు బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ అందుబాటులో కలదు. ఆరోగ్యశ్రీ మరియు ప్రభుత్వ అనుసంధాన ఉద్యోగులకు సిజిహెచ్ఎస్, ఈహెచ్ఎస్, ఆరోగ్య భద్రత, మరెన్నో బీమాలు మరియు నగదు రహిత చికిత్స అందిస్తుంది మీ నెల్లూరు మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, చింతారెడ్డిపాళెం, నెల్లూరు.